బుడమేరు మీదన జగన్ హయాం వల్లనే నాశనం అంటూ ఏదైతే లోకేష్ చెప్పినటువంటి మాట మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటూ జగన్ చెప్తే జగన్ మేడ్ డిజాస్టర్ అంటూ మరోవైపు లోకేష్ వ్యాఖ్యానిస్తే దానికి కౌంటర్గా సాక్షి ఒక ఐటెం రాసుకొచ్చింది. వరద నియంత్రణతో పాటు సహాయక చర్యలను ఘోరంగా విఫలమైన సీఎం చంద్రబాబు ఆ నెపాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నెట్టేందుకు పచ్చి అబద్ధాలను వెల్లివేస్తున్నారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీ ఆధునీకరణ పనులను 2014-19 మధ్య వేగవంతం చేస్తే వాటిని రద్దు చేయడం వల్ల ఇప్పుడు గండు పడ్డాయంటూ చంద్రబాబు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరు రాధాకృష్ణ చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ ఉన్న చోట మినహా బీడీసీ మట్టి తవ్వకం పనులు 2024 మార్చి నాటికే వైఎస్ఆర్సీ ప్రభుత్వం పూర్తి చేసింది. యాక్టివ్ పవర్ ప్లాంట్కి ఎన్ఓసీ రద్దు చేస్తూ 2021 జనవరి 6న జారీ చేసిన ఉత్తర్వుల మీద రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించి ఆ ఉత్తర్వులు అమలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. రాధాకృష్ణ అడ్డుపడకపోయి ఉంటే 2024 మార్చి నాటికే బీడీసీ ఆధునీకరణ పనులు మొత్తం పూర్తయ్యేవి అని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం జమ్ములవోలు దుర్గం కొండల్లో పుట్టే బుడమేరు 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు గరిష్టంగా 24,500 క్యూసెక్కులు వరద వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం విజయవాడకు ముప్పుని తప్పించేందుకు వెలగలేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించి అక్కడి నుంచి 7,500 క్యూసెక్కులను కృష్ణానదిలో కలిసేలా 11.9 కిలోమీటర్ల పొడవున బీడీసీని 1957లో తవ్వారు. వెలగలేరు రెగ్యులేటర్కి 11 గేట్లు ఏర్పాటు చేసి దిగువ 17,500 క్యూసెక్కులు వదిలేలా బుడమేరును అభివృద్ధి చేశారు. 1990లో బీడీసీ సామర్థ్యాన్ని 15,000 క్యూసెక్కులకు పెంచుతూ పనులు చేపట్టారు. వెలగలేరు రెగ్యులేటర్ ఎగువన పోలవరం కుడికాలువ ద్వారా 11,255 క్యూసెక్కులు కలపాలని 2005లో నిర్ణయం తీసుకున్న నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బీడీసీ ప్రవాహ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులు అంటే బుడమేరు 24,500, పోలవరం కుడికాలువ 11,255, ఎన్టీపీఎస్ 1,800 క్యూసెక్కులు పెంచే పనులు 2008లో 241 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పనుల కారణంగా బీడీసీపై 10,375 కిలోమీటర్ల ఉన్న యాక్టివ్ పవర్ ప్లాంట్ను తొలగించలేదు. 10 కిలోమీటర్ల వద్ద ఉన్న యాక్టివ్ పవర్ ప్లాంట్ను తొలగించాలి. ఈ నేపథ్యంలో దాన్ని తొలగించేందుకు 2009 ఆగస్టు 29న ఆ పవర్ ప్లాంట్కి ఎన్ఓసీని ప్రభుత్వం రద్దు చేసింది. బీడీసీ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనుల్లో భాగంగా 5వ రీచ్లో అంటే 10.3 నుంచి 11.9 కిలోమీటర్ల వరకు చేపట్టిన పనుల్లో రాధాకృష్ణకి చెందిన పవర్ ప్లాంట్ ఉన్న 10.3 కిలోమీటర్ల నుంచి 10.475 కిలోమీటర్ల వరకు మిగతా పనులు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే బీడీసీకి 206.79 కోట్లతో లైనింగ్ పనులు కూడా చేపట్టింది. రాధాకృష్ణ పవర్ ప్లాంట్ను తొలగించి బీడీసీ ఆధునీకరణ పనులు పూర్తి చేసేందుకు 2021 జనవరి 6న ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. కానీ వాటిపై రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఉత్తర్వుల అమలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించడంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. బీడీసీ లైనింగ్ పనుల్లో చేసిన పనులకు 2019 మే నాటికి 23.89 కోట్ల బిల్లులు చెల్లించారు. ఇది వాస్తవం. రాధాకృష్ణకి లబ్ధి చేకూర్చడం కోసం 2014-19 మధ్య బీడీసీ ఆధునీకరణ పనులు ఆపేసిన చంద్రబాబు ఇప్పుడు తన వైఫల్యాన్ని కప్పించుకోవడానికి పచ్చి అబద్ధాలు వెల్లివేస్తూ వైఎస్ఆర్సీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న గమనార్హం అంటూ మహానేత వైఎస్ మరణానంతరం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వం తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఎన్ఓసీని 2014 జనవరి 25న పునరుద్ధరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం బీడీసీ ఆధునీకరణ పనులు ఆపేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్లకు పెంచే పనుల్లో 5 రీచుల్లో 2.5 కిలోమీటర్లు 2.5 నుంచి 6 కిలోమీటర్లు 6.5 నుంచి 8.3 కిలోమీటర్ల వరకు పూర్తి చేసింది. 4వ రీచ్లో 8.3 నుంచి 10.3 కిలోమీటర్లకు గాను ఎన్టీపీఎస్ అధికారులు అభ్యంతరం చెప్పిన 8.3 నుంచి 9.375 కిలోమీటర్ల మినహా మిగతా పనులు పూర్తి చేసిందంటూ రాసుకొచ్చింది.